ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? చాలా రోజులైంది యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయకుండా. రెగ్యులర్గానే పెట్టను, మ్యాక్సిమం ట్రై చేస్తాను వీడియో పెట్టడానికి. ఇదేదో చిన్నగా నా మెమరీ కోసం నేను తీసుకున్న ఒక చిన్న చిన్న షార్ట్ వీడియోస్. సో వీడియో కొంచెం క్లారిటీ లేకపోయినా మామూలుగా అన్నా కూడా లైట్ తీసుకోండి. ఏపీ అనేది మనకు కొత్తనే, మనం హైదరాబాద్ కాబట్టి వన్ డే ట్రిప్లో అంత దూరం వెళ్ళడానికి ఎలా అని ఆలోచిస్తాను. విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్ చాలా ఫేమస్ అని ఎప్పటి నుంచో పోదాం 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 అనుకున్నాను. ఈసారి వన్ డే ట్రిప్లో అతి తక్కువ బడ్జెట్లో, అతి తక్కువ టైంలో ఎల్బీ నగర్ బస్ స్టాప్లో మార్నింగ్ చాలా బస్సెస్ విజయవాడకి అవైలబుల్. బస్ కాస్ట్ వచ్చేసి 480 రూపీస్ ఉంటుంది పర్ అడల్ట్ ఒక్కరికి. హైదరాబాద్ నుండి విజయవాడకి ఆల్మోస్ట్ ఒక 280 km డిస్టెన్స్ ఉంటుంది. అంటే ఒక 300 km అనుకోవచ్చు. అనుకోకుండా ట్రిప్ ప్లాన్ చేశాం కాబట్టి నేను నా ఫ్రెండ్స్ టోటల్ ముగ్గురం కలిసి హ్యాపీగా జర్నీ చేశాము. 4.5 అవర్స్ 5 అవర్స్లో స్టార్ట్ చేస్తే విజయవాడకి చేరుకున్నాం. అందులోనూ ఒక 2 times డాబా దగ్గర ఆపాడు ఫుడ్ కోసం అని. బస్సులో వెళ్తున్నందుకు చాలా సేఫ్ జర్నీ ఉంది. దారిలో ప్రకృతిని మనం ఆస్వాదించవచ్చు. నేచర్ చాలా అద్భుతంగా కనిపించింది. ఫైనలీ అప్ టు 4 o'clock అయిన టైం. ఇప్పుడు 5 hours జర్నీ. విజయవాడ బస్ స్టాప్లో దిగాము. ఇక్కడ నుంచి 2 kilometer డిస్టెన్స్లో అమ్మవారి టెంపుల్ ఉంది. మన ఓన్ వెహికల్స్ ఉంటే వెళ్ళొచ్చు, లేదా ఆటో అడిగి కూడా వెళ్ళొచ్చు. 2 km నడుచుకుంటూ వెళ్తే బాగుండేది. ఎంత దూరం ఉంటుందో డిస్టెన్స్ అనుకొని ఆటో అనుకొని వెళ్ళాము. చూస్తే ఓన్లీ 2 km డిస్టెన్సే. ప్రకాశం బ్యారేజ్ నుంచి తీసుకెళ్తూ ఉంటాడు. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తే వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఫొటోస్ దిగొచ్చు. ఆ వాటర్ వేని మొత్తం చాలా అద్భుతంగా ఉంది కాబట్టి లైవ్లో చూడొచ్చు. టెంపుల్ ఎంత దూరమో అనుకొని ఆటోలో టెంపుల్ దగ్గరికి వెళ్తే మంచి వ్యూ మిస్ అయ్యాను. ఇక్కడ మన హైదరాబాద్లో ట్యాంక్ బండ్ లాగా అనిపిస్తుంది ఇక్కడ వ్యూ అంతా వాటర్తో. మొత్తానికి గుడి దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇక్కడ భక్తులందరూ స్నానం చేసుకున్నారు, అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. ఇక్కడ టెంపుల్ వెళ్దామని ఫిక్స్ అయ్యాము. కొండ కిందనే బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అవి ఓన్లీ ఫ్రీ బస్సెసే, మనం డబ్బు పే చేయాల్సిన అవసరం లేదు. అది కొండ మీదికి అమ్మవారి టెంపుల్ వరకు దాకా తీసుకెళ్ళగలవు. లేదా మనం నడుచుకుంటూ కూడా కొండ మీదకి వెళ్ళొచ్చు. లేదా మన ఓన్ వెహికల్స్ కూడా తెచ్చుకొని కొండ మీదకి వెళ్ళి పార్క్ చేయవచ్చు. పార్కింగ్ ఒక 50 రూపీస్ తీసుకుంటారు. లేదా ఓన్ బస్సెస్, ఫ్రీ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, వెళ్ళొచ్చు. బస్సు ఎక్కే ముందే అక్కడ పూజా సామాన్లు అమ్మేవాళ్ళు ఉంటారు, కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు. వాళ్ళు మనల్ని చాలా ఫోర్స్ చేస్తారు, కొబ్బరికాయలు తీసుకోండి 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 అని. పెద్ద రివర్ అండ్ కొండలు చూడడానికి చాలా చాలా బాగుంటుంది. సేమ్ ఇది మన తిరుపతిలో ఏడుకొండల వాటి దగ్గరికి బస్సులో వెళ్తే ఆ వ్యూ ఎలా ఉంటుందో, అంటే మరీ అంతా అని చెప్పలేము కానీ లాస్ట్ సేమ్ కొంచెం అలాగే ఉంటుంది. టెంపుల్ టైమింగ్స్ విషయానికి వస్తే మాత్రం మార్నింగ్ 5 o'clock నుంచి ఈవినింగ్ 9:30 PM వరకు ఉంటుంది. దర్శనం అయితే నార్మల్ పబ్లిక్ దర్శనం ఉంది. 300 రూపీస్కి ఒక విఐపి దర్శనం, 500 రూపీస్కి వివిఐపి దర్శనం. అంటే 500 రూపీస్ పే చేస్తే గర్భగుడి లోపలికి పంపిస్తారు. అండ్ అలాగే టెంపుల్ లోపల ఫోన్స్ నాట్ అలౌడ్. ఫోన్స్ అనేది అలౌ లేదు, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఫోన్స్ అనేది మనం కింద కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఫోన్స్ అనేది మనం ఖచ్చితంగా ఇవ్వాలి. వ్యూ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ అమ్మవారి టెంపుల్కి వస్తే ప్రత్యేకత, మనం ఫోటోలు తీసుకోవాల్సిందే, అంత బాగుంది. ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి ఇక నేను గుడి లోపల వ్యూ అనేది తీయలేను. బ్యాగ్స్ అనేది వాళ్ళు ఒక రూమ్లో సేఫ్టీగా లాకర్లో పెట్టుకోవడానికి 10 రూపీస్ తీసుకుంటారు. ఫోన్స్కి అయితే 5 రూపీస్ తీసుకుంటారు.
అంత పెద్ద చెరువు, కొండలు, బ్రిడ్జ్ మీద వెహికల్స్ వెళ్ళడము, ఇంకో సైడు మొత్తం ఒక ఏరియా మొత్తం చిన్న చిన్న బిల్డింగ్స్ లాగా కనిపించడము. వెనకాలకి చూస్తే కనకదుర్గమ్మ టెంపుల్, అక్కడ గుట్ట, ఆ గుట్ట మీద కనకదుర్గమ్మ టెంపుల్ వ్యూ ఇక్కడ చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. విజయవాడ అంటే జస్ట్ కనకదుర్గమ్మ టెంపుల్ అనుకున్నాను, బట్ ఇక్కడ విఐపి మోడల్లో మేము వెళ్ళాము, అందుకే కొంచెం దర్శనం అనేది తొందరగా అయిపోయింది. ఇక వెంటనే ఇక్కడే దగ్గరలో 14 కిలోమీటర్ డిస్టెన్స్లో మంగళగిరి అనే ఒక ప్రాంతంలో పానకాల నరసింహస్వామి టెంపుల్ అని ఉంది, చాలా ఫేమస్. అక్కడే ఇంకా 3 టైప్స్ ఆఫ్ టెంపుల్స్ కూడా ఉన్నాయి. కొండ మీద ఒక గుడి, కొండ కింద ఒక గుడి, కొండ శిఖరంలో ఒక గుడి అని. మార్నింగ్ టు ఒక ఆఫ్టర్నూన్ వరకే, ఈవినింగ్ వరకు ఉండదు. ఎందుకంటే ఇది ఒక అగ్నిపర్వతం జరుగుతుంది ఇక్కడ, వాల్కానో అని. అందుకే మేము ఈవినింగ్ వచ్చేలోపు కొండ మీదకి వెళ్ళడానికి అలౌడ్ లేదు. ఇది కొండ కింద టెంపుల్ చూస్తే ఆ వ్యూ ఎలా ఉందంటే అరుణాచలం టెంపుల్, ఒక మినీ అరుణాచలం టెంపుల్ లాగా అనిపిస్తుంది. లక్ష్మీ నరసింహస్వామి కూడా అద్భుతంగా కనిపించాడు. కొండ కింద ఉన్న ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే దర్శించుకున్నాం. ఆ తర్వాత ఇక ప్రకాశం బ్యారేజ్ అయిపోయింది, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ అయిపోయింది. మంచి మంచి ఫొటోస్, వీడియోస్ తీసుకున్న తర్వాత 14 km డిస్టెన్స్లో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వచ్చాము. ఇక మళ్ళీ రిటర్న్ ఇక విజయవాడ కొడదామని ఫిక్స్ అయ్యి వెళ్ళాము. విజయవాడలో ఈట్ స్ట్రీట్ అనేది ఒక ఫేమస్ ఫుడ్ ప్లేస్ అని చెప్పారు. అంటే మన నిజంగానే అక్కడ చాలా రకాల బిర్యానీలు ఉన్నాయి. ఎలా అంటే మొత్తం ఇండియాలో దొరికే ప్రతి బిర్యానీ ఈయనే ఉన్నట్టుంది, అంత అద్భుతంగా ఉంది. అయితే ఇక్కడ మేము ఒక చికెన్ కబాబ్ టేస్ట్ చేసాము, ఒక షవర్మా కూడా టేస్ట్ చేసాము. పేరు ఏదో డిఫరెంట్ ఉందని పాలకొల్లు బిర్యానీని చూస్ చేసుకున్నాం. బట్ అంత అంత ఏం లేదు, యావరేజ్గానే ఉంది చెప్పాలంటే. ఓకే, బట్ స్ట్రీట్ లుక్స్ అయితే చాలా బాగుంది మొత్తం ఆ ఏరియా. టైప్స్ ఆఫ్ బిర్యానీస్, షవర్మా. ఫైనల్లీ ఇక తిన్న తర్వాత మళ్ళీ విజయవాడ బస్ స్టాప్కి వెళ్ళిన వెంటనే బస్సెస్ ఉన్నాయి. ఇక టికెట్ తీసుకున్న, టికెట్ కాస్ట్ ఒక 480 రూపీస్ ఉంది. 10 o'clockకి బస్ ఎక్కడం స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 3 o'clockకి అలా ఎల్బీ నగర్లో దిగిపోయాను. మళ్ళీ ఒక ర్యాపిడో అనేది బుక్ చేసుకుంటే 100 రూపీస్లో ఎగ్జాక్ట్ ఇంటి దగ్గర డ్రాప్ చేసాడు, అంతే. ఇంకా టెక్నికల్గా మీకు ఏదైనా డౌట్స్ ఏమంటే నాకు కామెంట్స్ చేస్తే నేను ఆ వేలో తెలుసుకొని మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ ఏదైనా అప్లోడ్ చేస్తుంటాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్ యూ. జై హింద్.